అన్నయ్య అన్నయ్య రే చిన్నబాయ్ రా ఏమిటా ఇది ఇలా అయిపోయావుంది నిన్ను చూస్తుంటే బాధగా ఉందిరా నా గురించి వదిలేయన్నయ్య అవును నువ్వు బాగున్నావా ఇన్నేళ్ల తర్వాత నా ప్రాణం నా దగ్గరికి తిరిగి వచ్చినట్టుందిరా అవును సుందరమ్మ రాలేదా తను రాలేదన్నయ్య అది మారనే లేదు దానికి మరీ మొండితనం ఎక్కువైంది అన్నయ్య ముందు నా బిడ్డని పిల్లనయ్య చూడాలని ఆత్రంగా ఉంది విసు రాము విశ్వనాథ్ రాము ఓ మై గాడ్ మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్ మహారాజుల్లా ఉండండి బాబు అనకాపల్లి వాస్తవ్యులు శ్రీ పెద్దబ్బాయి కీర్తిశేషరాలు శ్రీమతి పంకజం దంపతుల జ్యేష్ఠపుత్రుడైన విశ్వనాథు అనబడే విశ్వకి విశాఖపట్టణ వాస్తవ్యులు శ్రీ తెల్లబాబు శ్రీమతి దుర్గాదేవిల జ్యేష్ఠపుత్రికైన మధుమితకు అటులనే శ్రీ పెద్దబ్బాయి దంపతుల ద్వితీయ పుత్రుడు రాముకి శ్రీ తెల్లబాబు దుర్గాదేవి దంపతుల ద్వితీయ పుత్రిక వైష్ణవికి వివాహము జరిపించుటకు నిర్ణయించి వచ్చే చైత్రమాసం తొలి ముహూర్తానికి విశ్వనాథు మధుమితల వివాహమును తదుపరి ముహూర్తానికి రాము వైష్ణవుల వివాహమును జరిపించుటకు పెద్దలు సమ్మతిస్తూ కొంచెం ఆగండి ఏమిటి కృష్ణవేణం గారు ఎందుకు వేరు వేరు ముహూర్తాలు ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేయొచ్చుగా అయ్యో కుదరదు ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేస్తే అందులో ఒకటే నిలుస్తుందని పెద్దలు అంటారు నాకు తెలిసి అలా జరిగిన 2 వివాహాలు సభ్యంగా లేవు ఒకదానికేమో పిల్లలు పుట్టలేదు ఇంకో దాని మొగుడు పిచ్చి పట్టి లేచిపోయాడు సరే బామ్మ మీరు చూసిన వివాహాలు కమల పిల్లలవా కాదు మరి ఇందులో భయపడాల్సిందే ఉంది వేరు వేరు ముహూర్తాల్లో వివాహం జరగటం వల్లే నాకు నా భార్య దక్కలేదు కనీసం నా తమ్ముడు కూడా సుఖంగా లేడని నా ఉద్దేశం అందుకని నా పిల్లలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి వివాహం జరగాలి ఇందులో ఎటువంటి మార్పు ఉండదు పంతులు గారు లగ్న పత్రిక మార్చి రాయండి అయ్యో చాలా సంతోషం ఇందా క్షేమంగా తీసుకోండి నిశ్చితార్థం పూర్తయినట్టుగా భేషుగ్గా నేను నా భార్య తిరుపతికి వెళ్ళి మా పాపానికి అడిగేసుకుంటాం పాపాన్ని 20 సంవత్సరాలు కన్నబిడ్డ దూరం చేశాడు కదా ఆ పాపాన్ని కడుక్కోవటానికి తిరుపతికి వెళ్ళొస్తానంటున్నాడు అంతే కదరా అది అయి ఉండొచ్చు అది కాకుండాను ఉండొచ్చు అది అయితే ఏమిటి దేవుడు మనల్ని శిక్షిస్తాడా ఏమిటి అది అలా కాలేదనుకో దేవుడు మనల్ని వదిలేసిపోడుగా నీకు బదులు నేను మౌనవ్రతం తీసుకోవాల్సింది పెద్దబ్బాయి నీ పేరు నీ బాపేరా మా అన్నయ్య పేరు ఏంట్రా అప్పు ఎంత అప్పు నీ అన్న కోటను కొట్టు సంపాదించాడ్రా ఒక మాట నాతో చెప్పకూడదు ఇది డబ్బుతో తీరే సమస్య కాదన్నయ్యా తన వల్ల నీకు జరిగిన అన్యాయం మర్చిపోలేదు నీ పేరు చెప్తేనే ఎగిరిపడుతుంది ఇన్నేళ్ళైనా కనీసం తన కడుపు పండలేదు
ఆ కారణంగా మొండితనం ఎక్కువైంది. దానికి కాంతానికి గొడవ చేస్తుందన్నయ్యా. వీటన్నిటికంటే చావటమే మంచిదని నేను నిర్ణయించుకున్నప్పుడు నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సరే చచ్చే ముందు నిన్ను పిల్లల్ని చూసిపోదామని వచ్చాను. వచ్చిన చోట కోడల్ని కూడా చూసి సంతోషించి ఈ రైలు పట్టాల మీద పడుకున్నాను. ఈ పాపిష్టి జన్మ ఉండే పదేటానికి మాత్రమే కాదన్నయ్యా, చావటానికి కూడా పనికిరాదు. చావటానికి కూడా పనికిరాదు. నేను బతికున్నంత వరకు నేను చావనివ్వను. నాకు నువ్వు సుందరి కాకుండా ఇంకెవరున్నారా? ఇలా చూడు, నువ్వు సుందరమ్మ వచ్చి పీటల మీద కూర్చొని చేస్తేనే నా పిల్లల పెళ్లి జరుగుతుంది. కొద్ది రోజులు నేను చిన్నబ్బాయిగా అనకాపల్లి పెడతాను. సుందరమ్మకి నాలో మంచి మాటలు చెప్పి ఇక్కడ తీసుకొస్తాను. నేను తిరిగి వచ్చేదాకా పెద్ద అబ్బాయిగా నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు అన్నవి కాదన్నయ్యా, దేవుడివి. నువ్వేం చేసినా న్యాయంగా ఉంటుంది. పోవయ్యా, నువ్వు అప్పించింది ఆయనకి, నా సామాన్ ముట్టుకుంటూ ఊరుకోను. దించండి సామాన్లు. సంపెత్తాను. ఇవన్నీ నా పుట్టినోడు ఇచ్చిన సారి పేర్లు. కావాలంటే ఓటర్లో ఉన్నవని అటుకెళ్ళండి. అరువులు కూడా తట్టుకోలేక సంతకెళ్తానని చెప్పి పారిపోయిన మనిషికి నేను సొంత కింద కూడా ఇవ్వను. ఇది జరిగే పని జరిగే లోపల సామాన్లు వచ్చండి రా. తలుపు మెల్లిగా దించండి రా. ఇదిగో కొంచెం ఉండు సుందరం. మొత్తం పోగొట్టుకున్నాక నా నేను ఏడిసేయమంటా? నేను ఆ పుట్టింటికి వెళ్తున్నాను. సొంత కాళ్ళ మీద నిలబడి 4 కాసులు సంపాదించి నన్ను ఏలుకోవాలి నీకుంటే పాపురించి పంపు. అది నీ వల్ల కాలం వెనుక రోజు పోసు చూడకుండా నా అమ్మ కాళ్ళ మీద పడు. నా బాబు ఎట్టాకు 4 కుక్కలు గంజి పసుపు పెంచుతున్నాడు, 5 కుక్కలు పడుదు గాని బండి తీరా. చిన్నబాయ్ గారు తమరు కొన్న లాటరీ ప్రైజ్ వచ్చిందండి. మొదటి ప్రైజ్ 30 లక్షలు. కాసేపటి ముందు అటువంటి తిట్లు తిట్టి ఇప్పుడు లక్షల దాకా వచ్చి అతుక్కుని చూడు. నా మొగుడు నేను అతుక్కుంటా. రోజు రావాలని తిట్టేనతే నీ పెళ్ళ రెండు తిట్టేటి. ఇది అట్టంటే మూసుకొని నీ పని చూసుకోరా. ఇదిగో నేను తిట్టగానే నీకెంత కలిసి వచ్చిందో చూసావా? ఆ సీట్ ఇచ్చేయి, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళావనుకో నీ చేతిలో 2500 రూపాయలకి ఇంటి చెప్పి మోసం చేస్తారు. ఆ లక్షలు నా కాడున్నాయంటే కుటుంబాన్ని కట్టుబాటుగా నడిపిస్తాను. రోజు నీ సిల్లర ఖర్చు కావాలంటే 5 రూపాయలు ఇస్తాలే. సీట్ ఇచ్చి కాదు, ప్రైజ్ వస్తే ఎవరైనా మోసం చేస్తారేమోనని చీటీ మీద నా పేరు రాసించాను. అందుకని నేను వెళ్తేనే ఇస్తారు. దేవుడా, నేను ఈ పెళ్ళాని కదా, నేనెళ్ళా కూడా ఇవ్వరేటి? సరే. చిన్నబాయ్, నీకేదైనా ప్రాబ్లం వస్తే ఆ పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని చదువుతున్నట్టుగా నటించు. అబ్బో, ఈ కుకింగ్ నేమ్ సైక్లోపీడియా ఏడ్చినబ్బు. మీ కృతజ్ఞతలు చెప్తామని వచ్చాను. ఎందుకండి కృతజ్ఞతలు? బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు అది వైట్ మనీ చేసుకోవటానికే ప్రైజ్ వచ్చిన టికెట్ ని ఎక్కువ ఇచ్చి కొనుక్కుపోతారు. కానీ మీరు మీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికేగా తీసుకెళ్ళింది. చూడరా, హోటల్స్ ఏపులో మార్చేసినాడు. తెలివిపోనేదేటి? రండి రండి. ఏ గురవయ్య, వీళ్ళకి ఏం కావాలో చూడు. బాబు, నాకు ఈ లెక్కలు డొక్కలు సరిగ్గా చూడటం తెలియదు. అందుకే ఈ బాధ్యత చదువుకున్న నీకు అప్పగించాను. నువ్వు చక్కగా చూసుకో. నీకే లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత. ఈ డిజైన్ లో ఎంగేజ్మెంట్ రింగ్ ఉందండి. సారీ సార్, స్టాక్ లేదు. ఆర్డర్ ఇస్తే చేసేస్తాం. ఆల్రైట్. మీ పేరు? రామూర్తి. రామగోళ తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక ఉంగురాన్ని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పి పెట్టుకోమని బలవంతం పెట్టాడు. నేను ఇక ఒక్క నిమిషం కూడా వైష్ణవ వేషం వేయలేను. ఇక వైష్ణవ వేషం మాత్రం నువ్వు వద్దు. ఇక
నువ్వు వైష్ణవ వేషం వేయక్కర్లేదు. ఇవాళ రాత్రే నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ఊరికి బయలుదేరి వెళ్ళిపో. వెళ్ళు 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 తల్లి, వెళ్ళమ్మా. వైషు రన్నౌట ఒరే, ఇప్పుడు ఏం చేద్దామంటావరా? దీనికి రెండే దారులున్నాయి. చెప్పు. ఒకటి, రెండో అమ్మాయిని ఎలాగైనా రెడీ చేసి తీసుకురావాలి. లేదా కవల పిల్లలకే ఇచ్చి పెళ్లి జరిపించాలని పట్టుబడుతున్నాడే ఆ డబ్బా తలకే పెద్ద అబ్బాయి మనసు మార్చాలి. ఎలారా? అందుకే అరకులోయలో రూమ్ బుక్ చేసి ఫ్రెండ్స్ తో డీప్ గా డిస్కస్ చేయబోతున్నాను. నన్ను ఎవరు వెతకొద్దు. సరైన సమయంలో గబుక్కుని వచ్చేసి మధు పెళ్లి చేసి అదర కొడతాను చూడ. ఇలా చూడు చిన్నబ్బాయి, నీ కాలం కర్మం కలిసి వచ్చింది. దేవుడు పుణ్యాన్ని చక్కగా ఎదిగావు. ఎంత ఎదిగి ఏటి ప్రయోజనం? వయసైన కాలంలో నిన్ను చూసుకోవడానికి, నీ సొత్తు సుఖం అనుభవించడానికి ఒక్క వారసు నీకుండా దేవుడు పరిచెట్టాడు చూడు. మాట్లాడకుండా దీన్ని కట్టుకో, ఒకరికి 4 కనిపెట్టుద్ది. రెండో పెళ్లి చేసుకోవటం మన కుటుంబంలోనే లేదే. అన్నయ్య కూడా వదిన చచ్చిపోయాక రెండో పెళ్లి చేసుకోలేదు. మీ అన్నయ్యకి పులిపిడ్డల్లా ఒకళ్ళకి 2 నీ కొరిపెట్టడానికి ఒక్కడు కూడా లేడే. అందుకు కారణం నేను కూడా అయిండొచ్చుగా. అదేం కాదు, మీ వంశ బీజం మంచి బీజం చిన్నబ్బాయి. మీ అన్నయ్యకి సంతాన భాగ్యం ఉన్నప్పుడు తప్పు నీలో అయి ఉండదు. నీ పెళ్ళాం నీ వదినికి గుక్కె నీళ్లు కూడా ఇవ్వకుండా చంపింది చూడు. ఆ పాపానికే ఇప్పుడు కడుపు పండకుండా పడుంది. ఊరోళ్ళు తగిలి తగిలి గర్భసంచి కుంగి కుసించుకుపోయింది. ఇంత వయసు వచ్చాక ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. చిన్న అబ్బాయి, ఈ కొరత నీకు తీరనే తీరదురా అబ్బాయి. కొరత లేని ఎవరికి? నాకు కొరత లేదా? నాకు సరిగ్గా వండటం తెలియదు, సరిగ్గా లెక్కలు చూడటం తెలియదు. ఇవన్నీ భరించి తనున్నప్పుడు తన కొరత నేను ఎందుకు భరించకూడదు చెప్పండి. ఇలా చూడు విశాలక్షక్క, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ సుందరానికి మాత్రం ద్రోహం చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.